హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసాద్ అండ్ వెల్కమ్ టు ది సాయి ప్రసాద్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో దీని ముందు వీడియో అయితే చూసారు కదా, మనం హైదరాబాద్ నుండి ఇక్కడ భద్రాచలం రోడ్ వరకు అయితే ఒక ట్రైన్ వ్లాగ్ చేస్తుండే. సో మన స్పెసిఫిక్గా పాపికొండలని మెన్షన్ చేసిన. సో ఇదైతే దానికి నెక్స్ట్ వీడియో, కంటిన్యూషన్ వీడియో. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే దాని లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. సో అక్కడ నుండి అయితే మీరు ఆ వీడియో చెక్ చేయొచ్చు. సో వెనక చూస్తారు కదా, అది మెయిన్ భద్రాచలం టెంపుల్. సో యాక్చువల్గా ఇవాళ మేము ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే, అలా టైటిల్ చూసారు కదా, సో పాపికొండలు ట్రిప్ అయితే వచ్చినాం. సో యాక్చువల్గా ఏంటంటే ఉన్నాయన్నీ నార్త్లో కవర్ చేసినాం, కానీ మ్యాక్స్ మన తెలుగు స్టేట్స్లో కొన్ని ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉంటాయి కదా, అవైతే ఏం కవర్ చేయలే. సో ఈ సిరీస్లో మ్యాక్స్ మన లోకల్లో ఉన్న అట్రాక్షన్స్ అన్నీ కవర్ చేద్దామని చెప్పి అయితే అనుకుని ఉండే. సో ఇప్పుడు భద్రాచలంలో ఉన్నాం. మేము ఒక ఆయనతో మాట్లాడుకుని ఉంటే బోటింగ్ ఎవరికైనా ఇక్కడ ఏ ఏజెంట్ పోయినా మనకి 1250 పడుతుంది. సో మా వాడు ఫోన్ లిఫ్ట్ చేసలేడు. సో ఏమనంటే ఇక్కడ వేరే టోర్లతో బుక్ చేసుకొని పోవాలి. మీరు ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ 8 లోపు ఇక్కడికి వచ్చేటట్టు అయితే ప్లాన్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, మేము వచ్చిన ట్రైన్ ఉందిగా 12725 అనుకుంటా. సో ఇక్కడ వేసే చూడండి ట్రైన్ నెంబర్. సో ఆ ట్రైన్ అయితే మనని మార్నింగ్ 5:30కి అయితే డ్రాప్ చేస్తుంది. సో మనం హైదరాబాద్లో నైట్ అరౌండ్ 10:45కి అట్లా ఎక్కితే సో మార్నింగ్ అయితే వస్తాం. ఆటోలో చూసారు కదా, ఆటోలో అయితే వచ్చినాం. పర్ పర్సన్ 100 తీసుకోరు టెంపుల్ వరకు. సో వెనుక ఇది టెంపుల్. సో బోటింగ్కి ఇప్పుడు మనం 8కి స్టార్ట్ అయితే సాయంత్రం 5 or 6 వరకు అయితే వస్తాం. సో అండి ఇక్కడ చాలా ఏజెన్సీలు ఉంటాయి. ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే అరౌండ్ 1250 ఫర్ అడల్ట్స్, చిన్నపిల్లలకి 650 రూపీస్ ఏమో ఉంటుంది. సరే సరౌండింగ్స్ చూపించడానికి. అండ్ అక్కడ ఒకటి ఉంది, ఇట్లా స్ట్రేట్ అయిపోతే అన్నీ చాలా ఉంటాయి బోటింగ్ అని పెట్టి. సో ఇది టెంపుల్ దగ్గర, అది టెంపుల్కి అటు సైడ్కి పోతే మెయిన్ దర్శనం. మేము ఈవినింగ్ అయితే పోదామని చూస్తున్నాం. అండ్ ఇది మెయిన్ టెంపుల్ మనకి. ఇప్పుడు పోయి వేరే ఒకటి బుకింగ్ చేసుకోవాలి. బ్రో సే హాయ్ బ్రో. సో గైస్, ఇది ఇంతసేపు మీకు ఏ ఏజెన్సీకి అయినా 1250 అని చెప్పినుండే కదా. సో యాక్చువల్గా ఏంటంటే నిన్ననే సంథింగ్ చేంజ్ చేసి అది అని చెప్పి పర్ పర్సన్ 1300 అయితే తీసుకుంటావు. అండ్ వేరే వాళ్ళకి కూడా కాల్ చేసి అనుకుంటే 1300 చెప్తుండే. సో ఇక్కడ నుండి వేరే ప్లేస్కి అయితే తీసుకోపోతారు. టైం లేకుండా తొందర వచ్చేది ఇంట్లో కూర్చున్నాం. సో అరౌండ్ ఒక 2 hours జర్నీ అంట. సో అక్కడికి అయిన తర్వాత మనకి బోటింగ్ పాయింట్ అయితే ఉంటుంది. సో అక్కడ నుండి అయితే మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ అవుతాం. సో ఇక్కడ మంచి అలా ఏమైనా మంచి వ్యూస్ ఉంటే చూపిస్తాం. ఏమంటావు బ్రో? అంతే. సో లెట్స్ గో దేర్. అండ్ గైస్, ఇప్పుడు టైం అయితే అరౌండ్ మార్నింగ్ 8:30 అట్లా అవుతుంది. సో ఇంకా ఫాగ్ చూడండి ఇక్కడ ఎంతుందో. మన నార్త్ సైడ్ ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ గైస్, మనకి రేకపల్లి అనే విలేజ్ దగ్గర ఒక 1/2 hour అయితే బ్రేక్ ఇస్తారు. బ్రేక్ఫాస్ట్కి అక్కడ ఒక చిన్న దాబాలా ఉంటుంది. సో అక్కడ ఒక 20 to 1/2 hour వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మన జర్నీ అయితే కంటిన్యూ అవుతా పోతూ ఉంటుంది. సో పోచారం బోట్ పాయింట్కి దగ్గరలో వస్తున్నాం అనగా ఇట్లా ఒక చిన్న ఫారెస్ట్ టైప్ లాగా వస్తుంది. దాని తర్వాత మన బోటింగ్ పాయింట్ అయితే రీచ్ అవుతాం. సో గైస్, భద్రాచలంలో అయితే వెహికల్ అయితే ఎక్కినాం కదా. సో భద్రాచలంలో ఎక్కిన తర్వాత అరౌండ్ ఒక 2.5 hours జర్నీ తర్వాతనైతే ఇక్కడికి వచ్చినాం. సో ఒక 3 hours, 2.5 hours నుండి 3 hours అయితే టైం పట్టింది ఇక్కడికి వచ్చేసరికి. దా బ్రో. సో ఇదేదో బోటింగ్ పాయింట్ అని ఇక్కడ ఉంది పోచారం దగ్గర. సో ఇక్కడైతే డ్రాప్ చేసినుండే. ఇక్కడ నుండి అటు నడుచుకుంటూ పోతే మనకి బోట్స్ ఉంటాయేమో మేబీ. సో వీళ్ళంతా మనతో ఇప్పుడు వచ్చేవాళ్ళు. సే హాయ్ బ్రో. సో లెట్స్ గో దేర్. చెప్పు బ్రో. పాపికొండలు. సో ఇది వచ్చేసి బోటింగ్ పాయింట్. ఇక్కడ చూస్తారు కదా ఎన్ని బోట్స్ ఉన్నాయో. సో మేబీ వాళ్ళ రష్ కూడా చాలానే ఉంటుంది. సో ఇది అక్కడ ఏదో కొంతమంది టికెట్ వెరిఫై చేసుకుంటాడు. సో కాకపోతే మా వాడు అంతా తీసుకొచ్చి డైరెక్ట్ ఈ బోట్లో ఎక్కమండు. సో ఈ బోట్లో సో యాక్చువల్గా ఏంటంటే కొంతమంది 1250 అంటారు, కొంతమంది 1300 అంటారు. సో అటు ఇటు 50 రూపీస్ అటు ఇటు అయితే తేడా అయినండే. సో ఈ బోటు పోమంటుండు. సో లెట్స్ గో దే.
సో ఇది ఇట్లా ఎంటర్ అయిపోయినాం. సో ఇక్కడికి వచ్చేసరికి 10:45 అయితే అయింది. సో మా ఆల్రెడీ తింటారు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇట్లా ప్రొవైడ్ చేస్తారు. చట్నీ ఇడ్లీ మనకి బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ అండ్ ఉప్మా అయితే పెడతారు. ఇడ్లీలో అన్లిమిటెడ్ పెడతారంట. ఈ బ్రో అనుకోండి ఫస్ట్ ముందు అన్లిమిటెడ్ ఇడ్లీ. ఎట్లుంది బ్రో? తప్పట్లేదు, పెట్టాం కదా తినాలి. లంచ్ కి ఏముండదు బ్రో, ఓన్లీ పప్పు. సో ఇదైతే బోటింగ్ పాయింట్ కదా. సో ఈ బోట్లకి అయితే వచ్చేసినాం, చూసారు కదా. సో ఒకసారి మీకు బోట్లో చూపిస్తాయి చూడండి. సో ఇదైతే మనకి లోవర్ డెక్లో ఇట్లా సిట్టింగ్ ఏరియా ఉంటుంది కూర్చోనికి. సో ఇక్కడ ఏసీలు ఉన్నాయి కానీ పని చేయమనుకోండి. సో ఇది లోవర్ డెక్, అక్కడ టిఫిన్ తినేసాం. అండ్ ఇటు సైడ్ పోతే మనకి సో ఇటు పైకోనికి ఉంటుంది పై. అండ్ ఇక్కడ టాయిలెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ స్పీడ్ బోట్ అడ్జస్ట్ చేశారు. సో ఇది అప్పర్ డెక్. సో యాక్చువల్గా కొన్ని బోట్స్కి డ్రైవింగ్ యూనిట్ కింద ఉంటుంది, కాకపోతే దీనికి పైన ఉంటుందంట. సో ఇది అప్పర్ డెక్. సో పక్కన బోట్లతో కంపేర్ చేస్తే దీనికి సిట్టింగ్ ఏరియా కొంచెం తక్కువనే ఉంది. ఇదంతా మన గ్యాంగ్ వచ్చేసి ప్యాకెట్స్ ప్రొవైడ్ చేశారు, కానీ ఇంకైతే ఎవరు వేసుకోలే. సో దీనికి డ్రైవింగ్ యూనిట్ ముందు ఉంది, ఒకసారి అది చూపిస్తా చూడండి. అక్కడ ఎవరు లేరు అనుకుంటా, ఇంకెవరు రాలేదు. సో ఇది సో ఇంకెవరైతే రాలేదు. సో వచ్చిన తర్వాత చూద్దాం. సో బోట్ని అయితే మూవ్ చేస్తారు ఇప్పుడు. ఈ అన్ననే వచ్చేసి మన బోట్ని హ్యాండిల్ చేసేది. అన్న పేరు ఏం పేరు అన్న? అర్జున్. కెప్టెన్ అర్జున్. సో బోట్ అయితే ఇప్పుడే మూవ్ చేశారు. సో ఇది మన క్యాప్టెన్. సో అక్కడ యాంకరింగ్ కూడా స్టార్ట్ చేశారు. సో అక్కడికి పోదాం ఇప్పుడు కొంచెం అయినాక. అండ్ బోట్ ఇట్లా స్టార్ట్ కాగానే వాళ్ళైతే డ్యాన్స్లు అవన్నీ అయితే ఎంటర్టైన్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. సో మనకి పాపికొండల ట్రిప్లో మొత్తానికి సిగ్నల్ ఉండదు కదా. సో మనం ఫుల్ అయితే ఎంటర్టైన్ కావచ్చు. ఇట్లా పెద్దవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుడు అండ్ కపుల్స్ని తీసుకొచ్చి డ్యాన్స్లు, చిన్నపిల్లలతోనైతే ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే చేస్తారు. అండ్ వీళ్ళు టోటల్ ఒక 5 to 6 మెంబర్స్ అవుతారు. కొంతమంది డాన్సర్స్, వీళ్ళు కమేడియన్స్, మొత్తం జబర్దస్త్ ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తారు. మీరు గమనిస్తారు కదా ఇక్కడ. అండ్ ఇట్లా వ్యూస్ని ఎంజాయ్ చేసుకుంటా మన జర్నీని అయితే కంటిన్యూ చేద్దాం. మీరు కూడా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా మీకు వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు పాపికొండల ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మీకు ఒకసారి ఎట్లుంటుంది అనేది ఈ వీడియోస్ అయితే మీకు అర్థమైపోతూ ఉంటుంది. సో చూసారు కదా, ఎంటర్టైన్మెంట్ మాత్రం తక్కువ లేదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. లెట్స్ కంటిన్యూ. అండ్ మన ఇట్లా ప్రతి బోట్కి వెనుక ఒక స్పీడ్ బోట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే మన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయినప్పుడైతే ఇక్కడ నుండి అందరినీ సేవ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తారు ఈ చిన్న బోట్తోని. సో ఏ బోట్ గమనించినా వెనుక ఒక చిన్న బోట్ అయితే ఉంటుంది. అండ్ మీరు చూస్తున్న వ్యూస్ ఉన్నాయి కదా, ఈ వ్యూస్ అన్నీ ఇప్పుడు మనం నా బోటింగ్ పాయింట్ నుండి దూరంగా టూవర్డ్స్ పాపికొండలు అయితే వెళ్తున్నాం. సో వ్యూస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి కదా చూడడానికి. అండ్ మా బోట్లో మాత్రం ఎంటర్టైన్మెంట్ మాత్రం మామూలుగా లేదు, మొత్తం సినిమా పాటలే ఉన్నాయి. సో అందుకే నేను కొంచెం వీడియోస్ అయితే రికార్డ్ చేయలే. అండ్ గైస్ ఇప్పటికే బోట్లోకి వచ్చి అరౌండ్ ఒక 40-50 మినిట్స్ అయితే అవుతుంది. పైన మొత్తం వాళ్ళ యాక్టివిటీస్ అన్ని కనెక్ట్ చేస్తారు. సో జబర్దస్త్ కనెక్ట్ చేస్తారు ఈ టీం వాళ్ళు అయితే. స్పెసిఫిక్గా నాకు నేమ్స్ తెలియదు కానీ కనుక్కొని చెప్తాను మీకు. సో ఇంకొక మనకి పేరంటాలపల్లి రావాలంటే నాకు తెలిసి ఇంకొక 40 మినిట్స్ to 1 hour జర్నీ ఉంది అనుకుంటా. ఒకసారి అయితే వ్యూ చూడండి, ఇక్కడ జబర్దస్త్ ఉంది.
పైన అన్ని సినిమా పాటలు వస్తున్నాయి కదా, సో కాపీరైట్స్ వస్తాయేమో అని చెప్పి ఇట్లా కింద డెక్ అయితే వచ్చినాం. కింద ఎవరు లేరు, పైన అందరు చిల్ అవుతారు. సో బ్రో ఎట్లా అనిపిస్తుంది? సూపర్ ఫీలింగ్. కంపల్సరీ ఒక ఎవరైనా రావాల్సిందే, వస్తే మాత్రం లైఫ్ టైం మెమొరీ ఇది అయితే. సో మెయిన్ గా ముసలోళ్ళకి ఆంటీలకి బాగా చిల్ చేపిస్తాడు. నెక్స్ట్ అన్న లాంటి యంగ్స్టర్స్ చేపిస్తాడు ఇక. సో గైస్ చూస్తారు కదా, నౌ వీఆర్ ఎట్ పాపికొండలు బోటింగ్ అయితే వచ్చినాం. సో యాక్చువల్గా ఏంటంటే మన పాపికొండలు బోటింగ్ భద్రాచలం నుండే కాకుండా రాజమండ్రి నుండి కూడా చేయవచ్చు. సో మనం భద్రాచలం నుండి చేసినా రాజమండ్రి నుండి చేసినా కానీ సేమ్ 1250. సో ఇప్పుడు 1300 అంటారు. సో నాకు కూడా క్లారిటీ లేకపోతే 1300 అనుకోండి. సో రాజమండ్రి నుండి చేసిన 1300, మనకి భద్రాచలం నుండి చేసిన 1300 సినిమా పాటలు వస్తున్నాయి. సో ఇంకొకటి ఏంటంటే మన హైదరాబాద్ నుండి ట్రైన్ ఫెసిలిటీ కొంచెం భద్రాచలం రోడ్కి ఈజీగా ఉంది, అప్ అండ్ డౌన్ ఈజీగా దొరుకుతుంది అని చెప్పి నేనైతే భద్రాచలంకి వచ్చినుండే. నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ ఇది వేయాలనుకుంటే రాజమండ్రికి అయితే పోతా అప్పుడు. సో అది మీ చాయిస్, మీ అవైలబిలిటీ బట్ అయితే చెక్ చేసుకోండి. సినిమా సాంగ్స్ వస్తున్నాయి ఆగండి. అండ్ గాయస్ చూస్తారు కదా, మనతో పాటు ఇంకా చాలా బోట్స్ అయితే వస్తాయి. ఇవాళ 4 బోట్స్ వస్తున్నాయంట. కొంచెం రష్ తక్కువ ఉంది కాబట్టి. సో ఇది మెయిన్ పీక్ సీజన్, ఎప్పుడు ఎక్కడెక్కడ ఎప్పుడు వస్తే ఎక్కువ రష్ ఉంటుంది అవన్నీ మనం ఈ పేరంటాలపల్లి అని ఒక విలేజ్ అయితే వస్తుందంట. సో అక్కడ పోయిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఇదైతే మనకి ఓవరాల్ వ్యూ చూడండి ఎట్లుందో ఇక్కడ నుండి. కానీ ఇక్కడ ఉంది శివాలయం. అండ్ ఈ శివాలయం నిర్మించిన వారు శ్రీ బాలానంద స్వామి 1963లో ఈ టెంపుల్ నిర్మించారు. అలాగే ఈ టెంపుల్ నిర్మించిన తర్వాత ఆ స్వామి వారు మరణించారు. ఆయన మరణించే ముందు ఈ టెంపుల్ గడి కుల మత భేదాలు ఉండని చెప్పేసి కొన్ని నియమాలు కొన్ని కట్టుబాట్లను ఏర్పాటు చేసి ఇక్కడున్న గిరిజనులకు అప్పచెప్పడం జరిగింది. ఆ టెంపుల్ నిర్మించిన కానుంచి ఆ నియమాలన్నీ పాటించి టెంపుల్ లోపలికి వెళ్తారు. 1963 నుంచి కూడా ఆ నియమాలన్నీ పాటిస్తూ అందరూ వెళ్తారు అసలు టెంపుల్ లోపలికి. ఓకేనా? టెంపుల్ లోపలికి నియమాలు ఉన్నాయి కదా, తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినండి. ఓకేనా? అలాగే నియమాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గైస్ మన బోట్ అయితే పేరంటాలపల్లి అని ఒక స్టాప్ ఉంటది, ఇక్కడైతే ఆపినుండే. సో ఇక్కడ ఏదో టెంపుల్ ఉంటుంది అంట, పోయి చూద్దాం. 20 minutes స్టాప్. టైం అయితే అరౌండ్ 12:45 అట్లా అవుతుంది. ఇక్కడ పేరంటాలపల్లి అని సంథింగ్ ఏదో ఉంది, అది అక్కడికైతే తీసుకొచ్చారు. సో ఇక్కడ 20 minutes స్టాప్ అంట. సో చూద్దాం ఇక్కడ ఏముంటుంది అది అని. ఏదో టెంపుల్ అండ్ బ్యాంబూ చికెన్ అది ఫేమస్ అంటారు. సో లెట్స్ సీ ఏముంటదండి. బ్రో ఎట్లుంది పాపికొండల ట్రిప్? మస్తుంది అయితే ఫీల్ మాత్రం. మాకైతే మైండ్ పోయింది బ్రో. మా ఓనేమో డాన్స్ చేస్తాను పోయి వేయలేదు, స్కిప్. నన్ను మొత్తం ముసలితో ఇప్పించారు బ్రో. అదే అయితే నీకైనా వాళ్ళే బాగా చేశారు. వాళ్ళు ఉన్నారని నేను తగ్గేసాను బ్రో. సో ఇక్కడ ఇవన్నీ అమ్ముతారు. ఇవన్నీ మీరే చేసారా అండి? ఇదెంత అండి? ఇది ఇదే అండి, ఇదెంత? బ్రో ఏం కావాలి, క్రెడిట్ కార్డా? సో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. సో ఇది లోపల టెంపుల్ లోపలికి అయితే చూద్దాం. లోపల వీడియో ఏం రికార్డ్ చేయను, కాకపోతే ఇక్కడ ఏదో వాటర్ వస్తాయంట, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కాళ్ళు కడుక్కోవాలి. చెప్పులు ఇప్పి కాళ్ళు కడుక్కోవాలంట, కొన్ని రిస్ట్రిక్షన్స్ అవి చెప్పినండే. మళ్ళీ దూసాగర్ మళ్ళీ గుడి గురించి ఏం చెప్పారంటే లోపల దక్షిణం ఇవ్వకూడదంట, ఇచ్చినా కూడా చేతిలో ఇటు పంపిస్తారంట. ప్లస్ గంటని ఒకటేసారి కొట్టాలంట. సో గైస్ ఇక్కడ మనకి బోట్లో చెప్పారు కదా ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుందని చెప్పి. సో ఆ టెంపుల్ వచ్చేసి బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, అదే ఆ టెంపుల్కి ముందు ఒక చిన్న వాటర్ అయితే వస్తున్నాయి, అది పైనుండి వస్తాయంట. సో చల్లగా ఉంటాయి, చెప్పులు ఇప్పొద్దు అంటారు కానీ ఇక్కడ కొంతమంది చెప్పులు వేసుకునే పోతారు. సో టెంపుల్ లోపల మనకు దక్షిణ కానీ అలాంటి ఏమి ఇవ్వద్దు అని చెప్పిండు అక్కడ. సో ఇస్తే రిటర్న్ ఇస్తారంట. ఇంకొకటి ఏంటంటే గంటను ఒకటేసారి కొట్టాలంట. సో అట్లా కొన్ని చెప్పారు. మీరు పాపికొండలకు వచ్చినప్పుడు మీకు బోట్లో అవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో లోపలికి అయితే పోయొద్దాం.
అండ్ గైస్ లోపల టెంపుల్కి లోపలికైతే పోయి వచ్చినాం. సో లోపల ఏంటంటే ఒక చిన్న శివలింగం అవుతుంది. సో అక్కడ పోయినప్పుడు అయితే సైలెంట్గా ఉండండి. లైక్ అందరూ ఒరుతుర్రు, వాళ్ళలాగా చేయకండి. మన వ్యూవర్స్ అంటే ఎట్లా ఉండాలి, బ్రోలాగా పద్ధతి ఉండాలా. సో కొన్ని వాళ్ళు చెప్తారు బోట్లా, అవన్నీ అయితే పాటించండి. సో ఇక్కడ మనకి అన్న అమ్ముతారు, ఒక 150-200 రూపీస్ అట్లున్నాయి. కాకపోతే చిన్న బ్యాగ్ మనకు తీసుకోవడానికి నైట్ ఎట్లా అని చెప్పి ఆలోచించడం అవుతుంది. సో చూద్దాం ఎట్లా అని చెప్పి. సో ఇక్కడ ఇల్లులు కూడా ఉన్నాయి, అరౌండ్ 150 ఫ్యామిలీస్ ఏమో ఉంటాయంట. సో యాక్చువల్గా ఏంటంటే మనకి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఈ ఇల్లులు అన్నీ మునిగిపోతాయి. మనకి పాపికొండలు టూర్ ఇలాంటి ఉంటాయో కూడా ఐడియా లేదు. సో మ్యాచ్ పాపికొండలు టూర్ ఉండదంట, ఇవన్నీ మునిగిపోతాయి. సో వీళ్ళు అండ్ వర్షాకాలం వచ్చినా కానీ వీళ్ళు మునిగిపోతే పైకి వెళ్ళిపోతారంట. సో అట్లా ఉంటుంది. ఒక డౌట్, ఇంటర్నెట్ లేకపోయినా వీళ్ళు ఎట్లా ఉంటారంట ఇక్కడ? వీళ్ళకి స్టార్టింగ్ నుంచి ఇదే అలవాటు కదా బ్రో. ఇంటర్నెట్ లేదా మంచిది, వీళ్ళకి ఇంటర్నెట్ ఉంటే వీళ్ళు ఇక్కడ ఉండలేరు. ఇంటర్నెట్ లేకపోతే పీస్ ఉంటాం, కాలేజ్ నుండి ఏ లొల్లు ఉండదు, ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ, ఆఫీస్ నుండి ఏ లొల్లు ఉండదు. సో అట్లానే గైస్ మనం భద్రాచలం నుండి వచ్చిన బోట్స్ ఉన్నాయి కదా, అవి అయితే ఈ విలేజ్ కి ఇట్లా నుండి వస్తాయి. సో రాజమండ్రి నుండి వచ్చేటి ఇట్లా వస్తాయి. సో అది అట్లనే రిటర్న్ వెళ్ళిపోతాయి. మనం ఇంకా పాపికొండలు అయితే యాక్చువల్గా ఇవ్వలేదు, ఇవన్నీ పాపికొండలు కాదు. సో అక్కడ ఉండే ఒక స్ట్రెచ్ ఆఫ్ మౌంటైన్స్ వస్తాయి అటు సైడ్ పోతాయి. సో అక్కడైతే పాపికొండలు. సో నెక్స్ట్ అక్కడికే మనం పోయేది. లెట్స్ గో దేర్. సో గైస్ ఇక్కడ మనకి కో ప్యాసింజర్స్ ఉన్నారు. ఎట్లుంది పాపికొండల ట్రిప్ అని ఒకసారి అంటున్నాం. బ్రో ఎట్లుంది బ్రో ట్రిప్? గట్టిగా చెప్పండి. సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకైతే జబర్దస్త్ అనిపిస్తుంది. సో ఇంకా నెక్స్ట్ మనం మెయిన్గా పాపికొండలు అయితే చూడలేదు, బోట్ అటు సైడ్ తీసుకెళ్తారంట. సో అక్కడ చూద్దాం పాపికొండలు ఎట్లా ఉంటుందని. మీరు భద్రాచలం నుండే వచ్చింది. సో ఇంకెవరు చూడలేదు. రాజమండ్రి నుండి వచ్చే వాళ్ళకైతే పాపికొండల పై నుండి వస్తారు. సో మనమైతే ఇటు సైడ్ నుండి వస్తాం కాబట్టి సో ఇప్పుడు అటు సైడ్ పోవాలి. ఇక సో ఇదైతే లంచ్ ప్రొవైడ్ చేస్తారు పేరంటాల పెళ్ళి అక్కడికి పోయి వచ్చిన వాళ్ళందరికీ. సో ఒక పప్పు, సాంబారు, ఒక కర్రీ ఇవి ఇట్లా ప్రొవైడ్ చేస్తారు. ఇదేదో స్వీట్ కూడా పెట్టారు. ఎట్లుంది బ్రో? సో అదే లోపల మొత్తం రష్ ఉంది, అందుకే బయటకు వచ్చినాం. అండ్ గైస్ మనకి బోట్ స్టార్ట్ అయినప్పటి నుండి కనబడ్డ కొండలు వచ్చేసి పాపికొండలు అయితే కాదు, ఇప్పుడు మీకు ముందు కనిపిస్తున్నాయి కదా, ఇవైతే పాపికొండలు. అండ్ పాపికొండలకు సంబంధించిన హిస్టరీ మీకు తెలిసే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇంతసేపు మనం చూసిన దగ్గర డెప్త్ ఎంత ఉందో మనకు ఐడియా లేదు, కానీ పాపికొండల మధ్యలో మనకి డెప్త్ అరౌండ్ 300 ఫీట్ల డెప్త్ ఉంటుందంట. సో చాలా అంటే చాలా లోతుగా అయితే ఉంటుంది. మీరు వచ్చినప్పుడు ప్రాపర్గా జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ గైస్ ఇక్కడ మనకి పాపికొండలు ఎండ్ అయిపోయినాయి కదా. సో ఎండ్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ భద్రాచలం నుండి వచ్చే బోట్స్ అన్ని ఇటు మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతాయట వచ్చిన రూట్లోనే. సో యాక్చువల్ గా రాజమండ్రి వచ్చేవి ఉన్నాయి కదా, వాటి నుండి అటు వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఒక విలేజ్ వస్తుంది అక్కడ. ఇక్కడ మీకు దూరంగా ఒక విలేజ్ అనిపిస్తుంది కదా, ఆ విలేజ్ నేమ్ వచ్చేసి సిరివాక. సో ఇక్కడనే మనకి నైట్ స్టే అయితే ఉంటుంది. ఒకవేళ మీరు నైట్ స్టే ఉండాలనుకుంటే అక్కడనే రిసార్ట్స్ అయితే ఉంటాయి, అక్కడ నైట్ స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే బోట్స్లో రిటర్న్ అయిపోతారు ఆ ఇంట్లో. సో గాయస్ ఇది చూస్తారు కదా, దీని నేమ్ వచ్చేసి తెల్ల దిబ్బలు అని చెప్పేసి. సో అక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా మీకు, ఆ ఇంట్లోనే అల్లూరి సీతారామరాజు ఉండేనంట అరౌండ్ 40 days అట్లా. అండ్ అక్కడ ప్రజలు కనిపిస్తారు కదా, వాళ్ళ ఓన్ బోట్స్ పైనే మనకి ఇటు వేరే సైడ్ వస్తారంట. అంతకు మించి వీళ్ళకి ఇంకొక ట్రాన్స్పోర్ట్ లేదు. అండ్ రాహుల్ బ్రోకి ఒక ఛాన్స్ ఇస్తే ఒక 10 రోజులు ఉంటాడు ఫ్రీగా వచ్చి. ఓన్లీ 7 ఫ్యామిలీస్ ఉంటాయంట ఇక్కడ. ఉన్నాయి బ్రో, యాక్చువల్ గా ఆడు ఉండేదంట, కాకపోతే వాళ్ళని షిఫ్ట్ చేసారంట, పోలవరం ప్రాజెక్ట్ వస్తుందని చెప్పి. సో వీళ్ళు ఫిషింగ్ వచ్చిన వాళ్ళంట. సో ఇక్కడ ఏం లేవు, జస్ట్ ఒక అబండ్ అండ్ విలేజ్ ఎట్లుంటుందో అంతే. పవర్ సప్లై కానీ, బోట్స్
రోడ్స్ ఇట్లా ఏం లేవు. ఎవరైనా వస్తే వాళ్ళు ఓన్ బోట్స్ పైన వస్తారంట. సో గాయస్ ఇప్పుడు ఇటు సైడ్ పోలవరం ప్రాజెక్ట్ ఏపీలో జరుగుతుంది కదా, అది ఇట్లా కన్స్ట్రక్షన్ అయితే సో వాటర్ లెవెల్లో ఇక్కడ వరకు పెరగొచ్చు అంట ఇంతవరకు. సో రైనింగ్ సీజన్లో ఇంకా చాలా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుందంట. సో అప్పుడు పాపికొండలో ఇంత పర్ఫెక్ట్ వ్యూ అయితే ఉండదు. సో మేబీ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందరికీ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం కూడా మా హరితకి వస్తారు. హ్యాపీ జర్నీ, సేఫ్ జర్నీ. అలాగే వెహికల్ డ్రైవ్ చేసే వాళ్ళు కొంచెం స్లోగా డ్రైవ్ చేయండి వెహికల్, ఒక 20 km వరకు. ఎందుకంటే మనకి సింగిల్ రోడ్స్ ఇదంతా, అండ్ చిన్న పిల్లలు రోడ్. సో ఈ ఓవరాల్ ట్రిప్ మొత్తంలో చాలా ఎంటర్టైన్ చేశారు వీళ్ళు, ట్రిప్ బోట్ క్రూ మొత్తం. సో ఈ బ్రో వాళ్ళంతా ఈయన మా హెడ్, ఈయన మొత్తం మమ్మల్ని తయారు చేసింది. మొక్కలు మేమంతా మొక్కనే చెట్టు చేసింది ఈయన. ఈ అన్నదారికి మేమంతా సో వీళ్ళందరూ కలిసి మమ్మల్ని అయితే చాలా ఎంటర్టైన్ చేశారు. మీరు చూసారు కదా, కొన్ని మూవీ సాంగ్స్ ఉన్న వాళ్ళు అన్ని డాన్స్ వేయలేకపోయినామేమో కానీ సో వీళ్ళు మాత్రం డాన్స్ జబర్దస్త్ చేశారు. ఆ బ్రో కూడా ఇక్కడ ఉన్న ఈ 5 members. సో మస్తు ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ బ్రో. ప్రతి ఒక్కరు ఆకలి చూసుకొని లాస్ట్ కి కడుపు నింపిన మహాదాత, అన్నదాత మాయా పకీర్. సో గాయస్ మార్నింగ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ 11 ఏమో పోయినాం కదా. సో ఇప్పుడైతే టైం అరౌండ్ 3:40 అట్లా అవుతుంది. బ్రో ఎట్లుంది ఎక్స్పీరియన్స్? నేను షేర్ చేసుకోవాల్సినంత వీడియోలో షేర్ చేసిన. చెప్పురా చూద్దాం ఎట్లుందిరా ఎక్స్పీరియన్స్. చెప్పు బ్రో, నువ్వు స్విమ్మింగ్ మిస్ అయిపోయింది నీది. జస్ట్ చేస్తుండే కానీ ఎవరు నీళ్ళలో దుంకలేడు అంతే. ఎవరైనా దుంకుతే వాళ్ళని హెల్ప్ చేయడానికి చేస్తుండే, నేనే దుంకుతుండే నీకోసం. సో ఓవరాల్గా ఏంటంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మాత్రం అలాగే ఉంది. సో లైక్ బోట్లో వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఫుల్ ప్రొవైడ్ చేస్తుండే. దాంతోపాటు ఈ బ్రో ఎంటర్టైన్మెంట్ యాడ్ అయ్యేసరికి నేనైతే ఎగ్జాక్ట్ ఒక 3 to 4 hours కంటిన్యూస్ అని ఒకటే ఉన్నా. సో ఇది ఓవరాల్ వీడియో. ఉంటుంది బ్రో. జుట్టుగా ఇచ్చిన ఆయన ముక్కు మూసినా ఆయనకైనా అర్థం కాలే, అది కూడా తర్వాత చూడండి. వీడియోలో చూసుకొని అర్థం చేసుకుంటాడు ఎవరికి ఏమేమైందనేది. సో గాయస్ మార్నింగ్ మనని భద్రాచలం నుండి తీసుకొచ్చిందా వెహికల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వీడియోది. మీకు వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ పాపికొండలు ట్రై చేస్తే లెట్స్ ట్రై ఫ్రమ్ రాజమర్రి సైడ్ నుండి అయితే ట్రై చేద్దాం. సో వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దిస్ ఈస్ అవర్ సాయి ప్రసాద్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.